మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారమ్మా? ప్రిపేర్ చేస్తున్నా. ఇగో జ్యూస్, ఇది టమాటా జ్యూస్, ఓకే, అల్లం వెల్లుల్లి జ్యూస్, ఓకే, పెరుగు, ఓకే, కారం, పెరుగు, పసుపు, కొంచెం ఉప్పు, ఓకే, ఇక మసాలా, ఓకే, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, ఇదిగో అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ జ్యూస్ చేసి వేయిస్తున్నాను. ఓకే, ముందే ప్రిపేర్ చేశాను, ఇందులో వేయిస్తున్నాను. ఇదిగో పెరుగు, పెరుగు కప్ వేసుకోవాలి. ఓకే, పెరుగు, ఓకే, తగినంత కారం, పసుపు, ఉప్పు. ఓకే, ఇది మళ్ళీ బాగా వేగాల. ఇక మసాలా, ఓకే, ఎర్రగా ఆగాల. ఓకే, రెడ్ కలర్ రావాలి, గోల్డ్ కలర్లోకి వచ్చేయాల. ఓకే, కారం తగినంత వేసుకోవాలా? కారం తగినంత, ఉప్పు అంత చాలింది లేనిది జస్ట్ ఇలాగా. ఓకే, గ్రేవీ అయిపోయింది. ఓకే, ఆయిల్ తేలే వరకు యాగాల. నీళ్ళు లేక ముక్కలు తీసి ఆ నీళ్ళు తర్వాత ఉడకబెట్టింది మష్రూము 2 విజిల్స్ వేసాయి. ఓకే, నీరు లేకుండా ముక్కలు వేసుకోవాలి, మష్రూమ్ ముక్కలే. నీరు లేకుండా, నీరంతా కింద ఉంచేసి మష్రూమ్ ముక్కలు మాత్రమే వేయాలి. దోరగా వేపాల. ఓకే, ఇలా వస్తుంది, ఈ కలర్ వస్తుంది. ఓకే, ఇంకా ఇది బాగా వేగాల. బాగా ఏకాక కొంచెం వాటర్ మిక్స్ చేయాలా. వేసి మూత పెట్టేసి దగ్గరికి అయ్యాక దించేయాలి. అదే మా మష్రూమ్ కర్రీ ప్రిపేర్. ఇది అయిన తర్వాత కొంచెం చిటికెడు నీళ్ళు వేసి మూత పెట్టి దించే ముందు కొంచెం కొత్తిమీర. ఓకే, ఓకే, బాగా వేగాలి. దోరగా వేగిన తర్వాత వాటర్ మిక్స్ చేయాలి. ఓకే, అలా మళ్ళీ కుక్కర్ పెట్టేసి దగ్గరగా అయ్యాక ఆపియాల. ఆపియాలి. అలా మరి మష్రూమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనమ్మా. ఓకే, ఇదైంది. కొంచెం నీళ్ళు పెట్టి దగ్గరికి అవుతుంది. చూడండి, ఈ కలర్స్ రావాలి. ఈ కలర్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లిసాక ఓకే, అంతేనమ్మా. ఓకే, చాలా చూడండి ఫ్రెండ్స్, మా అప్పగారు